రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు, దివ్యాంగ నాయకులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు దివ్యాంగుల యొక్క సంక్షేమం పైన దృష్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదగ్గ విషయం ఏంటంటే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఫస్ట్ ఇయర్‌లో 2019, 20 సంవత్సరంలో దివ్యాంగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసింది? అయితే దివ్యాంగులకు ఇస్తామన్న పథకాల్లో 2 ప్రభుత్వాలు కూడా కొన్ని విషయాల్లో శూన్యంగా చూపించాయి. 2019, 20లో దివ్యాంగులకు మ్యారేజ్ స్కీమ్ అనౌన్స్ చేస్తామనేసి రూ. 1,50,000 ఎవరైనా దివ్యాంగులు వివాహం చేసుకుంటే వారికి వారిని పెళ్లి చేసుకునే వారిని సకలాంగులు పెళ్లి చేసుకుంటే సకలాంగులకు రూ. 1,50,000 వివాహ ప్రోత్సాహ బహుమతి ఇస్తామని చెప్పారు. ఆ దినాల్లో వారు అమలు చేయలేదు. అలాగే చెప్పిన మాట ప్రకారంగా అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా రూ. 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. అది ఆ ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది. అలాగే దివ్యాంగులకు స్కూటీల విషయంలో లేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఆనాడు కూడా 1 సంవత్సరంన్నర వరకు దివ్యాంగుల చైర్మన్ని, కార్పొరేషన్ చైర్మన్ని ఏర్పాటు చేయలేదు. ఎందుకు చేయలేదో అది మనకి తెలియని పరిస్థితి. ఆ మొదటి సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగుల విషయం పైన ఏ దృష్టి పెట్టలేదనేది వాస్తవంగా చూడగలిగింది. ఇక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా దివ్యాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 పెంచడం చాలా సంతోషకరమైన, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అక్కడ ఆ ప్రభుత్వం నిలబెట్టుకుంది, ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా నిలబెట్టుకుంది. అయితే ఆ ప్రభుత్వము పెన్షన్ల విషయంలో ఒక క్లారిటీ మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వెంటనే జనవరి నెల నుండి మెడికల్ పెన్షన్లు అనౌన్స్ చేశారు. మెడికల్ పెన్షన్లు జనవరి నెల నుంచి అనౌన్స్ చేశారు. జూన్ నెలలో 2019 జూన్ నెలలో వచ్చింది. 2020 జనవరి నెలలో మెడికల్ పెన్షన్లను అనౌన్స్ చేశారు. మెడికల్ పెన్షన్లు 80% వైకల్యం ఉండి మంచానికే పరిమితమైన వారికి, బెడ్ రిడెన్ కేసులు గల వారికి 5,000 పెన్షన్ అనౌన్స్ చేశారు. అది 5,000 ఆనాడే వైసీపీ గవర్నమెంట్ కాలంలోనే 5,000 పెన్షన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 5,000 పెన్షన్ని 15,000కి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రతి నెల కూడా ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరినీ కూడా అప్లై చేసుకున్న అందరికి కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా 21 రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. 2020లో ఈ మెడికల్ పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉంటారో వారు అప్లై చేసుకున్న 21 రోజుల్లో పెన్షన్ మంజూరు అయిపోయింది. నెక్స్ట్ 1వ తేదీకి పెన్షన్ రిలీజ్ అయిపోయింది. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరమైన ఈ కూటమి ప్రభుత్వం 2024లో జూన్ నెలలో గద్దెకెక్కి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం అయినా పెండింగ్ ఉన్న పెన్షన్ల విషయం పైన దృష్టి పెట్టలేదు. వైసీపీ ప్రభుత్వంలో
6 స్టెప్ వాలిడేషన్ పేరుతో నిలిపివేసిన పెన్షన్దారుల విషయం పైన దృష్టి పెట్టలేదు. కొత్తగా సదరన్ సర్టిఫికేట్లు విడుదల చేస్తున్నారు. వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదు. చాలా మంది కొత్తగా పెన్షన్దారులు ఎదురు చూస్తున్నారు. ఇంకొక దారుణమైన ప్రక్రియ ఏంటంటే నవంబర్ నుంచి స్పౌస్ పెన్షన్, నవంబర్ నుంచి చనిపోయిన భర్తలు ఎవరు ఉంటారో వారి పేషెంట్లో వారి యొక్క భార్యలకు పెన్షన్లు ఇవ్వాలనేది ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. అయితే 2024 నవంబర్ ముందు చనిపోయిన స్పౌస్ పెన్షన్దారులకి ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వలేదు. చాలామంది వితంతువులు మాకు ఎప్పుడు పెన్షన్ వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి విషయం పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరమైన దృష్టి పెట్టలేదు? అప్లై చేసుకొని ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. మెడికల్ పెన్షన్లోనే అయితేనేమి, వికలాంగుల పెన్షన్లోనే అయితేనేమి, వారి పెన్షన్లు రిలీజ్ చేయడానికి సెర్ప్ డిపార్ట్మెంటు ఎందుకు ముందుకు రావట్లేదు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా లోపం కలిగి ఉంది. 2019, 2020 మధ్యలో మీరు చూస్తే ప్రతి నెల కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి 21 రోజుల్లోనే దాన్ని ఆ పెన్షన్ మంజూరయ్యే చర్యలు 2019-20లో జరిగాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఆ ప్రక్రియ జరగలేదు. కానీ ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం, వాలంటరీ వ్యవస్థ తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, ఈ యొక్క వ్యవస్థ ద్వారా 21 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేవారు, అలాగే పెన్షన్లు మంజూరు చేశారు. కాలక్రమేణా వైసీపీ ఆ ప్రక్రియను నిలిపివేసి నెల రోజులకు చేశారు, నెల రోజుల తర్వాత 3 నెలలకు చేశారు, 3 నెలల తర్వాత 6 నెలలకు చేశారు. అందుకే ఆ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణంగా ఉన్నది. ఎందుకంటే సజ్జల యొక్క మనస్తత్వం ఈ యొక్క పెన్షన్ల విషయం పైన చాలా కఠినంగా ఉంది. అలాగే పెన్షన్ పెంచడానికి, దివ్యాంగుల పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రాకపోవాలి. అయితే ఇప్పుడు పెన్షన్లు పెంచే మనసు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న, కూటమి ప్రభుత్వానికి ఉన్న, కొత్త పెన్షన్లు విడుదల చేయాలనే మనసు చాలామంది దివ్యాంగులు అయితే ఏమి, చాలామంది వితంతువులు అయితేనేమి, చాలామంది పౌజు పెన్షన్దారులు అయితేనేమి సంవత్సరంన్నర బట్టి పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఇలా కూడా, గత ప్రభుత్వంలో మేము పెన్షన్కి అప్లై చేసుకున్నాం, ఆ అప్లికేషన్లు అన్నింటినీ కూడా వీళ్ళు రద్దు చేశారా, లేకపోతే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎందుకు ఆప్షన్ ఇవ్వట్లేదు అని చాలా బాధతో ఆలోచించే పెన్షన్దారులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారుల పైన దృష్టి పెట్టి ఈ యొక్క సమస్య నుండి కొత్త పెన్షన్దారులకి విముక్తి దయచేయమని, వారికి పెన్షన్లు ఇచ్చే దిశగా చర్యలు చేపట్టమని రామపూర్వకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, డిఆర్డిఏ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, సెర్ప్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారిని, కొత్తగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి పెన్షన్లు మీరు మంజూరు చేస్తారా, లేకపోతే కొత్తగా అప్లికేషన్ తీసుకోవడానికి
ఆప్షన్ ఇస్తారా? ఎప్పుడు కొత్త పెన్షన్లు విడుదల చేసే అవకాశం ఉంది? దానిపైన స్పష్టత కొద్దిగా ఇవ్వండి. ఎందుకంటే ప్రభుత్వం పైన సంవత్సరం పాటు ఎదురు చూశారు. ఈరోజు ఇస్తారా? ఈ నెల ఇస్తారా? జూలై నెలలో ఇస్తారేమో అని ఆశపడ్డారు. జూన్ దాటిపోతే మళ్ళీ డిసెంబరే కదా! డిసెంబర్ కూడా ఎదురు చూశారు. మళ్ళీ జూన్ వరకు ఎదురు చూశారు. మళ్ళీ డిసెంబర్ వరకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వము 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు ఇవ్వాలనే ఒక జీవోని తీసుకొని వచ్చి సంకనాకించేసింది ప్రజలందరూ. కాబట్టి ఇప్పుడు అదే జీవో బాగుందనేసి మీరు ఓడుకోకండి. ఎందుకంటే మన ప్రభుత్వం పైన మంచి పేరుని సంపాదించుకోవాలనే ఉద్దేశం సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి చీఫ్ సెక్రటరీ దీనిపైన దృష్టి పెట్టి, అయ్యా 6 నెలలకు ఒకసారి కాదు పెన్షన్లు ఇవ్వడం, ప్రతి నెల కూడా కొత్త పెన్షన్లు విడుదల చేసే ప్రక్రియ మన ప్రభుత్వం తీసుకురావాలి. అప్పుడే మన ప్రభుత్వంలో ఒక పారదర్శకతంగా నడుస్తుందని అర్థమవుతుంది. మనం పెన్షన్లు అన్నీ కూడా కొత్త పెన్షన్లు విడుదల చేయకుండా ఎంతో మంది అర్హులందరినీ కూడా 2 సంవత్సరాలుగా మనం వారిని తొక్కేస్తున్నాం. వారిని మనం అర్థం చేసుకుంటున్నాం కాదు. వారి విషయం పైన మనం పట్టించుకోవటం లేదు. కాబట్టి వారు చాలా బాధతో ఉన్నారు. కలెక్టర్ ఆఫీసుల్లో అనేకమైన అప్లికేషన్లు మన ప్రభుత్వం నెలకొల్పబడిన దగ్గర నుంచి ఎంతో మంది పెన్షన్దారులు మనకి అర్జీలు పెట్టుకున్నారు. ఆ అర్జీల విషయం పైన మనం ఇప్పటి వరకు ఏ విధమైన న్యాయం చేయలేదు అని స్పష్టంగా సిఎస్ గారు, కలెక్టర్లు చెప్పాలి. 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం సీఎం గారితో జరుగుతుంది. గత 2 సమావేశాల్లో దొంగ పెన్షన్దారుల పైన మాట్లాడారు. కొత్తగా పెన్షన్లు ఇవ్వడానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు? అర్హులైన పెన్షన్దారులందరూ కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారనే ఉద్దేశాన్ని ప్రతి జిల్లా కలెక్టర్ కూడా తప్పనిసరిగా తెలియజేయవలసిన బాధ్యత ఉంది. మనకి అనేకమైన దరఖాస్తులు, అర్జీలు కొత్త పెన్షన్ల కోసం వస్తున్నాయి. వాటిపైన ప్రభుత్వం విడుదల చేయట్లేదు, ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు అని కలెక్టర్లే చెప్పే పరిస్థితి. డిఆర్డిఏ వారిని అడిగితే ప్రభుత్వం ఇంకా ఆ ఆప్షన్ ఇవ్వలేదు. ఆప్షన్ ఇవ్వకపోవడం ఏంటి? ప్రభుత్వం ఇచ్చేటట్లుగా జిల్లా అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్కి విషయాన్ని చెప్పాలి. సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళాలి. కొత్త పెన్షన్లు ఇంతమంది అప్లై చేసుకొని ఉన్నారు, వారందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి మనం ముందడుగులు వేయాలి. దానికోసం బడ్జెట్ను నిర్ణయించండి. లేకపోతే ఇప్పటి వరకు చాలా 2 సంవత్సరాలు బట్టి కొత్త పెన్షన్లు విడుదల చేయట్లేదు. గత ప్రభుత్వంలో కూడా జూన్లో విడుదల చేస్తామని చెప్పారు. తర్వాత 2024 డిసెంబర్లో కూడా ఇద్దామని చెప్పారు, ఇవ్వలేదు. ఇంకా ఎలక్షన్ టైం వచ్చింది, దాన్ని పక్కన పెట్టారు. జూన్ నెలలో మీరైనా ఇస్తారేమని మేము చూసాం, ఇవ్వలేదు. మళ్ళీ డిసెంబర్ వరకు ఎదురు చూసాం, డిసెంబర్లో కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జూన్ వరకు ఎదురు చూసాం, జూన్లో కూడా కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి ఈ ప్రభుత్వం ముందడుగు వేయలేదు అని స్పష్టంగా తెలియజేయండి. చాలా మంది ఈ డిసెంబర్కైనా కొత్త పెన్షన్లు వచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రతి నెల కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రాసెస్ని వెలుగులోకి తీసుకురావాలనేసి, 64 లక్షల పెన్షన్లు ఇస్తామని మాట మాత్రమే అత్తమానం పడకుండా ఇంకా కొత్త పెన్షన్లు మేము 1 లక్ష కలిపాము అని చెప్పగలిగే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం రావాలనేసి హృదయపూర్వకంగా PWD ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను.